కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నాతో పాటు ఆయుర్వేద ఫిజిషియన్ ఖ్యాతన్ దిలీప్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి ఈరోజు మైగ్రేన్ రావడానికి కారణాలేంటి, దానికి ఆయుర్వేదంలో ఉన్న చికిత్సా విధానాలేంటో తెలుసుకుందాం. నమస్తే దిలీప్ గారు. ముందుగా మాకు నార్మల్ తలనొప్పికి మైగ్రేన్కి తేడా ఏంటో చెప్పండి. అంటే ఈ నార్మల్ తలనొప్పి ఇండైజెషన్ వల్ల కూడా వస్తుంది. డైజెషన్ సరిగ్గా కాకపోతే కూడా హెడేక్ వస్తుంది. కొంతమంది టైంకి తినకపోతే కూడా హెడేక్ వస్తుంది. అంటే ఇది నార్మల్ తలనొప్పి అనుకో. అయితే మైగ్రేన్ అనేది అలా కాదండి. లివర్ కంప్లీట్గా ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు మాత్రమే ఈ తలనొప్పి, వన్ సైడ్ తలనొప్పి అంటారు, వన్ సైడ్ తలనొప్పి వస్తుంది. లివర్ ఇన్బ్యాలెన్స్ వల్ల వచ్చేది మాత్రమే, లివర్ అండ్ గాల్ బ్లాడర్ ఇన్బ్యాలెన్స్ వల్లనే వన్ సైడ్ మైగ్రేన్ అనే తలనొప్పి వస్తుంది అనమాట. ఆయుర్వేదం ఏం చెప్తుంది అని అంటే లివర్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే లివర్ని బ్యాలెన్స్ అని అంటే టైంకి తినడం, టైంకి నిద్రపోవడం, ఈ రెండు ఎప్పుడైతే జరుగుతుందో ఆటోమేటిక్గా మైగ్రేన్ తలనొప్పి అనేది పోతుంది. ఈ రూట్ కాజ్ తెలియాలి. ఈ రూట్ కాజ్ తెలియకుండా చాలామంది పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నారు. మైగ్రేన్ తలనొప్పికి పెయిన్ కిల్లర్స్ అనేటివి ఇంకా సైడ్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఈ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వాళ్ళకి ఇంకా వేరే ఇతర అంటే ఇరిటేషన్ కూడా వస్తుంది. ఈ మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు చాలా ఇరిటేషన్ వస్తుంది, కోపం వస్తుంది, లైట్ కూడా చూడలేరు వాళ్ళు. రీజన్ ఏంటి అంటే ఈ గాల్ బ్లాడర్ ప్లస్ లివర్ అనేది కంటి చూపుతో కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. అంటే ఇది గాల్ బ్లాడర్, ఇది లివర్ అని చూడొచ్చు. ఒక సైడ్ చూడండి దగ్గరగా ఉంటుంది, ఒక సైడ్ దూరంగా ఉంటుంది. దూరంగా ఉన్నది లివర్కి కనెక్ట్ అయి ఉంటుంది, దగ్గరగా ఉన్నది గాల్ బ్లాడర్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ రెండు విజన్ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఈ రెండు విజన్ కూడా ఒకటి నిద్రకి పనిచేస్తుంది, ఒకటి ఆకలికి పనిచేస్తుంది, డైజెషన్కి పనిచేస్తుంది. ఈ రెండు ప్రాసెస్ ఎప్పుడైతే జరుగుతాయో వాళ్ళకి మైగ్రేన్ హెడేక్ అనేది రాకుండా ఉంటుంది. ఆయుర్వేద రూట్ కాజ్ నుంచి తగ్గించేదానికి, లివర్ బ్యాలెన్స్ చేసేదానికి ప్రాపర్గా కొన్ని మెడిసిన్స్ వాడతాం అనమాట. అలా నార్మల్గా హెడేక్ని తగ్గించుకోవచ్చు. మైగ్రేన్ అనేది ఆడవాళ్లలోనే ఎక్కువగా వస్తూ ఉంటుంది, ఎందుకంటారు? చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఫస్ట్ వంటలన్నీ చేసేది, టేస్ట్ చేసేది వాళ్ళే. అంటే ఇంట్లో వాళ్ళు బాగా కష్టపడి పిల్లల్ని రెడీ చేసేసి అంతా చేసేసి కరెక్ట్గా ఈ గాల్ బ్లాడర్ టైం, అంటే ఆ గాల్ బ్లాడర్ టైం వచ్చేసరికి తినరు, చేయరు. అంటే ఆ టైంలో 9 తర్వాత తినకూడదండి. ఎవరు కూడా 9 తర్వాత తినకూడదు. కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏమవుతుందంటే కరెక్ట్గా కుకింగ్ చేసేసి హస్బెండ్కి బాక్స్ కట్టి, పిల్లలకి బాక్స్ కట్టి రిలాక్స్గా 9:30కి రిలాక్స్ అయిపోయి ఆ 9:30కి తినడం వల్ల హెడేక్ వస్తుంది. అంటే ఇది ఇండైజెషన్ని క్రియేట్ చేయడం వల్ల వచ్చే హెడేకే తప్ప ప్రాపర్ రూట్ కాజ్ నుంచి వచ్చేది కాదు. కాబట్టి ఆ టైంలో తినకుండా ఉంటే చాలు. ఏ టైము? మార్నింగ్ 9 to 11 వరకు తినకుండా ఉంటే ఆటోమేటిక్గా మైగ్రేన్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. 9 లోపల తినేసేయండి. స్టమక్ టైం ఒకటి ఉంటుంది. స్టమక్ టైం మార్నింగ్ 7 to 9 లోపల ఆ టైంలో హెవీగా తినండి. మీరు పిల్లలకు బాక్స్ కడుతున్నారా, హస్బెండ్ బాక్స్ కడుతున్నారా, మీరే జాబ్కి వెళ్తున్నారా, ఆ టైంలో తినేసి వెళ్ళండి. ఆ టైంలో తినే వాళ్ళకు డైజెషన్ ప్రాపర్గా జరుగుతుంది. ఈ 9 to 11 వరకు ఫాస్టింగ్ చేయండి 2 hours. మైగ్రేన్ హెడేక్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. నార్మల్ బాడీ పెయిన్స్ కూడా తగ్గిపోతాయి 9 to 11 వరకు తినకపోవడం వల్ల. ఈ 9 to 11 వల్ల ఏంది అంటే స్ప్లీన్ యొక్క టైమింగ్ అనమాట. ఆ టైమింగ్లో డైజెషన్ యొక్క ప్రాసెస్ జరుగుతుంటుంది. ఆ టైంలో డైట్ తినడం వల్ల హెడేక్ వస్తుంది, మైగ్రేన్ హెడేక్ వస్తుంది, నార్మల్ హెడేక్, ఇవన్నీ కూడా ఇండైజెషన్ అయిపోయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అలాగే పీరియడ్కి ముందు, తర్వాత ఇంకా కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడడం లాంటివి కూడా ఆడవాళ్ళలో మైగ్రేన్కి కారణాలుగా చెబుతున్నారు. అవును, అంటే అదే రూట్ కాజ్ వల్ల డైజెషన్ అనేది ఇన్బ్యాలెన్స్ అయిపోయేసరికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కూడా జరుగుతుంది. కరెక్ట్గా ప్రాపర్గా బాడీకి కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్ అనేటివి ప్రాపర్ టైంకి ఇవ్వకపోవడం వల్ల ఇండైజెషన్ క్రియేట్ అయిపోయి గ్యాస్ ఫామ్ అయిపోయి వాళ్ళకి ఎక్కడంటే అక్కడ పెయిన్స్ రావడం, అంటే ఈ గాల్ బ్లాడర్ ఏరియాలో, లివర్ ఏరియాలో పెయిన్ రావడం జరుగుతుంది. ఇక్కడ చాలా మందికి ఇక్కడ పెయిన్ వస్తుంటుంది. ఈ డియోడినం అంటారు, అంటే ఈ అన్నవాహిక అంట, ఈ అన్నవాహికలో అల్సర్స్ లాంటివి వస్తుంది. ఈ అల్సర్స్ వచ్చేసి ఇంకా ప్రాబ్లం పెద్దగా అవుతుంది. దాంట్లో మళ్ళీ పైనుంచి వీళ్ళు పెయిన్ కిల్లర్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే లివర్, కిడ్నీ అనేది ఓవర్లోడ్ అయిపోయి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి ఇంకా స్కాన్, హెడేక్ వచ్చిందంటే చూడండి డైరెక్ట్గా ఎంఆర్ఐ తీయించుకుంటున్నారు. ఏముండదు అక్కడ. ఒక డైట్ ప్రాపర్గా 1 week డైట్ ప్రాపర్గా సెట్ చేసుకుంటే మైగ్రేన్ హెడేక్ పోతుంది. కానీ ఏం చేస్తారు, ఈ 1 week తట్టుకోలేక హెడేక్ ఎంఆర్ఐలు, సిటీ స్కాన్లు తీయించుకుంటున్నారు. అసలు ఎలాంటి టెస్టులు లేకుండా వారంలో అంటే డైలీ ఒక 2 hours ఫాస్టింగ్ చేయడం వల్ల కూడా మన డైజెషన్ సిస్టమ్ని మంచిగా పెట్టుకోవచ్చు. దానివల్ల ఎలాంటి హెడేక్స్ కానివ్వండి, మైగ్రేన్ కానివ్వండి, సైనస్ కూడా, దీనికి సైనస్ వల్ల కూడా హెడేక్ వస్తుంది. అంటే లంగ్స్ టైంలో తినరాని ఫుడ్ తినడం వల్ల కూడా ఇలాంటి హెడేక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే కోల్డ్ ఐటమ్స్ అనేటివి నైట్ టైంలో తీసుకోకూడదు. అంటే నైట్ టైంలో ఏం చేస్తారు, చాలా కూల్ డ్రింక్స్,
ఎక్కువ పెరుగు తినడం, నైట్ టైంలో పెరుగు తినకూడదు. అలాంటి నైట్ పెరుగు ఎక్కువ తినడం, నాకు ఈజీ డైజెషన్ అయిపోతుంది, పెరుగన్నం తింటారు నైట్, అది ఇంకా రాంగ్ అని. అది ఇండైజెషన్ని క్రియేట్ చేసేసి సైనస్ని క్రియేట్ చేస్తుంది. సైనస్ వల్ల కూడా హెడేక్ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. డాక్టర్ గారు, అల్లోపతిలో అసలు మైగ్రేన్కి మెడిసినే ఉండదని చాలా మంది చెబుతూ ఉంటారు, మరి ఆయుర్వేదంలో ఉంటుందా? అయితే ఆయుర్వేదంలో రూట్ కాజ్ చూస్తాం. రూట్ కాజ్ ఏంది అని అంటే లివర్ గాల్ బ్లాడర్ ఇంబ్యాలెన్స్ వల్ల అని చెప్పేసి రూట్ కాజ్కే ట్రీట్మెంట్ చేస్తాం. అంటే ఈజీ డైజెషన్కి లివర్ బాగా పనిచేసేదానికి మెడిసిన్స్ ఇస్తాం. అదే ఇప్పుడు అలోపతిలో చూడండి, హెడేక్ అంటే హెడేక్ మాత్రమే టాబ్లెట్ ఇస్తారు. అంటే ఆ సిమ్టమ్ హెడేక్ వరకు మాత్రమే తగ్గుతుంది తప్ప డైజెషన్ని ఇంప్రూవ్ చేసేదానికి ఎలాంటి ఇవ్వరు అనమాట వాళ్ళు. అంటే సిమ్టమ్కి ట్రీట్మెంట్ చేస్తారు తప్ప రూట్ కాజ్కి ట్రీట్మెంట్ చేయరు. ఆయుర్వేదంలో ఓన్లీ రూట్ కాజ్కి మాత్రమే ట్రీట్మెంట్ చేస్తారు, సిమ్టమ్కి ఎక్కడ చేయరు. కాబట్టి ఈ డిఫరెన్స్ అనేది ప్రజల్లో అవగాహన రావాలి. ఎప్పుడైతే ఈ అవగాహన వస్తుందో చాలా ఈజీగా, చాలా తక్కువ ఖర్చుతో ఎలాంటి స్కానింగ్లు, హెడేక్, బ్లడ్ టెస్టులు చేస్తారు. హెడేక్ వస్తే బ్లడ్ టెస్ట్ చేస్తారు. హెడేక్కి బ్లడ్ టెస్ట్కి అసలు సంబంధం కూడా ఉండదు, కానీ బ్లడ్ టెస్ట్ చేస్తారు. అక్కడ ఏదో విటమిన్స్ ప్రాబ్లం ఉంది, అందుకే మీకు ఇలా అవుతుంది, మీరు మంచి విటమిన్స్ B12 తక్కువ ఉంది, విటమిన్ D తక్కువ ఉంది, ఏదో అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఒక టోటల్ బాడీ బ్లడ్ టెస్ట్ చేస్తే ఏదో ఒకటి ప్రాబ్లం ఉండే ఉంటుంది. అంటే హెడేక్కి ఇంకెక్కడో ప్రాబ్లంకి కూడా కనెక్ట్ చేసేసి దీనివల్ల మీకు హెడేక్ వస్తుందని చెప్పేసి డాక్టర్లు ఉన్నారు. కానీ అది కాదండి. ప్రజల్లో ఎప్పుడైతే అవగాహన వస్తుందో, అవేర్నెస్ వస్తుందో, అప్పుడే మనం టైంకి తినడం కానీ, టైంకి నిద్రపోవడం కానీ, ఇలాంటి అలవాట్లు ఎప్పుడైతే మనం మార్చుకుంటామో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అనేది ఆయుర్వేదం చెప్తుంది. ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి ఆయుర్వేదంలో? ఆయుర్వేదంలో ఇప్పుడు మహాయోగరాజ్ గుగ్గులు అని చాలా సింపుల్ మెడిసిన్, ఒకటే ఒక ఫార్ములా. మహాయోగరాజ్ బాడీలో ఎలాంటి ఇండైజెషన్ వల్ల వచ్చిన పెయిన్స్ అయినా సరే, కొంతమందికి నడుము నొప్పి ఉంటుంది, కొంతమంది మోకాల నొప్పులు, బ్యాక్ పెయిన్లు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వస్తాయి. ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది, రూట్ కాజ్ అనేది చూసుకొని ఆ రూట్కి ట్యాబ్లెట్స్ ఇస్తాం. మహాయోగరాజ్ గుగ్గులు ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే చెప్పాలంటే అశ్వగంధ కూడా ఈ పెయిన్స్కి పనిచేస్తుంది, డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే ఇలాంటి కొన్ని చిన్న చిన్న ఫార్ములాస్ వల్ల డైజెషన్ని మంచిగా చేసి గ్యాస్ ఫామ్ కాకుండా లంగ్స్ని యాక్టివ్ చేసుకుంటూ ఉండే కొన్ని ఫార్ములాస్ వల్ల కూడా రూట్ కాజ్కి మెడిసిన్స్ ఇచ్చుకుంటూ లాంగ్ టర్మ్లో ఇలాంటి, అంటే క్రానిక్ డిసీజ్ ఏం కాదు ఇవి. మైగ్రేన్ అనేది చాలా క్రానిక్ డిసీజ్ అనుకుంటారు, ఎందుకంటే అలోపతిలో ఎప్పుడు చూడు సిమ్టమ్కే ట్రీట్మెంట్ చేస్తుంటారు కాబట్టి తగ్గదు. ఆయుర్వేదంలో అలా ఉండదండి, రూట్ కాజ్కి ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి నిదానంగా తగ్గినా పర్మనెంట్గా తగ్గుతుంది. ఈ అవేర్నెస్ అనేది జనాల్లో రావాలండి, వచ్చినప్పుడే మాత్రమే ఈ దానికి విలువ పెరుగుతుంది. చాలామందికి అవేర్నెస్, అంటే ఆయుర్వేదం అంటే నెగిటివ్ అయిపోయింది, కానీ ఎన్నో వేల సంవత్సరాల కింద ఉన్న ఆయుర్వేదని, ఆ గొప్పతనాన్ని ఇప్పటికీ చాలామంది అందరు చాలా ఎడ్యుకేటెడ్ అంటుంటే, ఎడ్యుకేట్ అంటే ఏమి? ఇప్పుడున్న సైన్స్ ఎడ్యుకేటా? మరి ఇంతకుముందు ఉన్న సైన్స్కి ఎన్నో డిసీజ్కి ఆయుర్వేదం ఇచ్చి మరి తగ్గించిన రోజులు మరి ఏమంటారు? అదేం సైన్స్ చెప్పండి? అది ఇంకా మహా అద్భుతమైన, అంటే మన ఋషులు, యోగులు ఎప్పుడో మన ఒక ఆకుని ఇలా స్మెల్ చేసి ఇది ఎలాంటి గుణం ఉండేది, ఏ దానికి పనికి వచ్చేదని రూట్ కాజ్ని పసిగట్టి మరీ ఇచ్చేది అనమాట. అలాంటి గొప్ప జ్ఞానుల నుంచి వచ్చింది ఆయుర్వేదం అండి. ఈ సైన్స్ నుంచి వచ్చిన టెక్నాలజీని కూడా నమ్మాలి, కానీ ఒక లిమిట్ వరకు నమ్మాలి. ఫోన్లో వచ్చి మన మెమొరీ పవర్ని పెంచిందండి. ఫోన్లో వచ్చి మన మెమొరీ పవర్ లాస్ అవుతుంది. రోజు ఒక నంబర్ గుర్తున్నట్లేదు ఈ రోజుల్లో. అన్ని ఫోన్లో ఫీడ్ చేసుకోవడం వల్ల మన ఇంట్లో నంబర్ కూడా గుర్తున్నట్లేదు. అంటే అంత ఈ టెక్నాలజీ అనేది మన మెమొరీ పవర్ని లాస్ చేస్తుంది. ఈ అవేర్నెస్ ఎంతమందికి ఉందండి? ఇది ఫోన్ వల్ల మన మెమొరీ లాస్ అవుతుంది, ఎంతమందికి అవేర్నెస్ ఉంది? లేదు. ఒకప్పుడు ల్యాండ్ ఫోన్లు ఉండేది, 100 నంబర్లు నోటెడ్ ఉండేది. మరి ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు? డిపెండ్ అవుతున్నాం మనం, టెక్నాలజీ మీద డిపెండ్ అయిపోయి లైఫ్ స్టైల్ మార్చుకుంటున్నాం. ఇదే రూట్ కాజ్. మైగ్రేన్ అనేది హెరిడిటీ వల్ల వస్తుంది, అంటే అమ్మమ్మకు ఉంటే అమ్మకి రావడం, అమ్మకి ఉంటే కూతురికి రావడం, ఇలా వంశపారంపర్యంగా వస్తుందని చెబుతారు. ఇందులో నిజముందా? అంటే చూడండి, ఇప్పుడు అందరూ ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఒకే రకమైన ఫుడ్ తినడం వల్ల అందరికీ అదే ప్రాబ్లం వచ్చేది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఎక్కువ పులుపుతో చేసింది తినండి, పులుపు తినడం వల్ల ఇండైజెషన్ అయిపోయి హెడేక్ వస్తుంది. అది అందరికి వచ్చిందని చెప్పేసి కాదండి. ఎప్పుడైతే డివైడ్ అయిపోతామో, మనం కొన్ని టేస్ట్లు ఎప్పుడైతే అవాయిడ్ చేసి పులుపుని అవాయిడ్ చేస్తామో హెడేక్ అనేది కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది. అంటే అందరూ ఒకే రకమైన ఫుడ్ తినడం వల్ల ఫ్యామిలీలో అందరికీ హెడేక్ రావడం వల్ల అది అనుకుంటాను, కానీ అలా కాదు. మైగ్రేన్ అనేది అలాంటి హెరిడిటీకి సంబంధించింది అయితే కాదు. మైగ్రేన్ని తగ్గించుకోవాలి అంటే డైట్ మార్చుకోవాలా, ఏదైనా పథ్యం పాటించాలంటారా? ఖచ్చితంగా చేయాలి. ప్రాపర్ నిద్ర, టైంకి ఫుడ్, నిద్ర ప్లస్ మోషన్, ఫ్రీ మోషన్ అనేది, ఈ 3 ఎప్పుడైతే ఉంటాయో హెడేక్ అనేది రాదు. మైగ్రేన్ని అవాయిడ్ చేసేదానికి ఇది ఒకటే రూట్ కాజ్. ఇంకా అంటే ఎలాంటి మెడిసిన్ వాడకుండా న్యాచురల్గా తగ్గించుకోవాలనుకుంటే సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్తాను ఇవాళ, అది హైలైట్గా ఉంటుంది. అంటే డే టైంలో ఎంత హెవీ ఫుడ్, ఏది ఇష్టమైన ఫుడ్ అంతా తిన్నా కానీ నైట్ ఇంటికి వచ్చిన తర్వాత ఒక గ్లాసు వామ్ వాటర్లో ఒక 2 స్పూన్ల ఆముదం కలుపుకొని తాగామనుకోండి,
అసలు ఎలాంటి హెడేక్స్ రావు, బాడీలో ఒక పెయిన్ కూడా ఉండదు, మోకాల నొప్పులు ఉండవు, బ్యాక్ పెయిన్ ఉండదు, నెక్ పెయిన్ ఉండదు, హెడేక్ ఉండదు, మైగ్రేన్ ఉండదు, ఏమీ ఉండదు. 2 స్పూన్ల ఆముదం తాగడం వల్ల కూడా బాడీలో పెయిన్స్ అన్నింటినీ కూడా తగ్గించుకోవచ్చు. ఆముదం లోపల ఏం చేస్తుంది, ఫ్రీగా ఇంటెస్టైన్ అనేది హీట్ని తగ్గించి ఫ్రీ మోషన్ వెళ్ళేలాగా చేస్తుంది. మనం తిన్న జంక్ ఫుడ్ని, కెమికల్ ఫుడ్ని అంతా కూడా బయటికి పంపించేస్తుంది. బాడీని హెల్తీగా చూస్తుంది, బాడీ హీట్ని బ్యాలెన్స్ చేస్తుంది. బాడీ హీట్ని ఎప్పుడైతే బ్యాలెన్స్ చేస్తామో ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటాం. ఎలాంటి బాడీ పెయిన్స్ కానివ్వండి, హెడేక్ కానివ్వండి, మైగ్రేన్ కానివ్వండి, ఎలాంటివి కూడా ఉండవు. ఒక చిన్న ఆముదం వాడడం వల్ల కూడా మనం ఇంత హెల్తీగా ఉండొచ్చు అనేది ఆయుర్వేదం చెప్తుంది. ఒక వయసు దాటిన తర్వాత మైగ్రేన్ అనేది దానంతట అదే తగ్గిపోతుంది అంటారు. అంటే ఒక 55 ఏళ్ల తర్వాత మైగ్రేన్ రావడం అనేది తగ్గుతుంది అంటారు, నిజమేనా? చాలా సింపుల్ టెక్నిక్ చెప్తున్నాను. అంటే ఆన్సర్ కూడా మీరే చెప్తున్నారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత తగ్గిపోతుంది అంటే, ఒక ఏజ్ వచ్చిన తర్వాత పరిగెత్తి పని చేయడం అవ్వదు. ప్రాపర్గా మార్నింగ్ టు టైంకి తిని టైంకి నిద్రపోవడం జరుగుతుంది. అంటే టైంకి తినడము, టైంకి నిద్రపోవడమే ఇక్కడ కావాల్సింది. యంగ్ ఏజ్లో ఏం చేస్తున్నాం అంటే ఈ రెండు ఉండవు, టైంకి తినడం ఉండదు, టైంకి నిద్రపోవడం ఉండదు. కాబట్టి యంగ్ ఏజ్లో ఈ హెడేక్స్ ఎక్కువ ఉంటాయి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎందుకు తక్కువ అంటే టైంకి తిండి నిద్ర ఉంటుంది కాబట్టి హెడేక్ తగ్గుతుంది ఆటోమేటిక్గా. చాలా సింపుల్ టెక్నిక్ ఇది. మైగ్రేన్ వచ్చిందంటే చాలు, చాలా మంది ఏ టాబ్లెట్ పడితే ఆ టాబ్లెట్ వేసుకుంటూనే ఉంటారు. వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? చాలా ఎక్కువ ఉంటాయండి. అసలు అలాంటివి అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. కానీ చాలా సింపుల్, నేను చెప్పిన చాలా చిన్న చిన్న టెక్నిక్స్ తోటి కూడా తగ్గించుకోవచ్చు. ఆయుర్వేదంలో ఆ అవేర్నెస్ తీసుకురావడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది అనుకుంటా. కానీ ఆ అవేర్నెస్ ప్రజల్లో కూడా అవగాహన రావాలి. అంటే మైగ్రేన్ హెడేక్ వల్ల పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నాం, ఆ పెయిన్ కిల్లర్ కిడ్నీని పాడు చేస్తుంది, ఇన్ఫిర్టిలిటీ ప్రాబ్లం అవుతుంది, స్పర్మ్ కౌంట్లో తేడా వస్తుంది, బాడీ ఓవర్ హీట్ అవుతుంది, ఎక్సిస్ మూత్రంలో మంట, ఇలాంటి చాలా సైడ్ ఎఫెక్ట్స్ రావడం వల్ల కూడా చాలా పెయిన్ కిల్లర్స్ వాడడం కూడా చాలామంది మానేస్తున్నారు. అవేర్నెస్ వచ్చి పెయిన్ని భరిస్తున్నారు తప్ప పెయిన్ కిల్లర్స్ వేసుకోవాలంటే భయపడుతున్నారు. ఇప్పుడు అలాంటి అవేర్నెస్కి వచ్చిండ్రు. కొంతమంది పెయిన్ కిల్లర్స్ వేసుకున్న తర్వాత తగ్గకపోతే స్టెరాయిడ్స్ ఇస్తున్నారు డాక్టర్స్. ఆ స్టెరాయిడ్స్ వల్ల ఇంకా మెయిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బ్రెయిన్ ఇష్యూస్ వస్తున్నాయి, బ్రెయిన్కి ఎక్కువ ప్రెషర్ అయిపోతుంది, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ పెయిన్ కిల్లర్స్ నుంచి, ఈ స్టెరాయిడ్స్ నుంచి బయటపడాలనుకుంటే ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన వైద్యం ఉంది. గుర్తించండి, ఆయుర్వేదాన్ని గుర్తించి దాని మీద అవగాహన తెచ్చుకునేలాగా ప్రవర్తించండి. చిన్నపిల్లల్లో కూడా మైగ్రేన్ అనే దాన్ని ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అంటే వీళ్ళకి కూడా ప్రెషర్, టెన్షనే కారణం. అంటే చదువు దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, పిల్లల్లో మైగ్రేన్ ఎలా తగ్గించాలి? అదే కదా, పిల్లల్ని చదవండి. ఈ చాలా మంది చూడండి అసలు బుక్స్ పెట్టి బట్టి పట్టిస్తున్నారు. ఒకప్పుడు అలా కాదండి, ఆడుకుంటూ పాడుకుంటూ గ్రూప్ స్టడీస్ ఉండేది. గ్రూప్ స్టడీస్ కాదు, ఇప్పుడు ఇండివిజువల్ చదువుతున్నారు. పిల్లల్ని చదవని చెప్పేసి మనం పేరెంట్స్ అంతా ఎక్కడికంటే తిరుగుతున్నారు, ఇంట్లోనే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. పిల్లల్ని దగ్గరుండి ఒక 1 అవర్ చదివిస్తే ప్రాపర్గా చదువుతారండి. బాగా అబ్జర్వ్ చేయండి, పిల్లల్ని దగ్గరుండి చదివించండి, పిల్లల్ని వదిలేసి చదవమని చెప్పండి. ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఒక వారం రోజులు మీరు దగ్గరుండి చదివించి చూడండి ఎలా చదువుతున్నాడు. ఒక వారం రోజులు తనను ఓన్గా చదువుకునికి వదిలేయండి, ఎలా చదువుకుంటున్నాడు అబ్జర్వ్ చేయండి. ఈ తేడా అప్పుడే మీకు తేడా అనేది తెలిసిపోతుంది. ఆ తేడాలో మీరు పసిగట్టి పిల్లలకి ఏం కావాలనేది మీరు డిసైడ్ చేయండి. ఎలాంటి హెల్తీ ఫుడ్ తీసుకుంటే వాళ్ళ పిల్లలకు హెడేక్ రాకుండా ఉంటుంది. చిన్న పిల్లలు చూడండి అద్దాలు వచ్చేస్తున్నాయి, ఈ లివర్, గాల్ బ్లాడర్ వల్ల. అంటే చాలా వాళ్ళకు ఏ ఫుడ్ పెట్టాలనేది కూడా ఒక అవేర్నెస్ లేదు. జంక్ ఫుడ్ తినిపించడం వల్లనే ఇవాళ లివర్ అనేది బాగా డైజెషన్ చేసుకోలేక లివర్లు పాడైపోయి చిన్న వయసులో అద్దాలు వస్తున్నాయండి. ఒకప్పుడు చిన్నపిల్లల్లో అద్దాలు ఉండేవి కాదు అసలు. కానీ ఈ రోజుల్లో 4-5 సంవత్సరాలకే స్పెట్స్ పెట్టుకుంటున్నారు. వాళ్ళు చదివే చదువులకు ఇన్ని బుక్స్, సిలబస్ కూడా ఇంత మారిపోయింది. అంత సిలబస్ ఎక్కడ ఉపయోగపడుతుందో ఏమో తెలియదు. కానీ చిన్నపిల్లల హెల్త్ మాత్రం చాలా పాడవుతుంది. ఒక ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి భూతద్దాలు లాంటి అద్దాలు వచ్చేస్తున్నాయండి. అసలు వాళ్ళు బయట చెప్పుకోలేక, అంటే అద్దాలు పెట్టుకోలేక, తీయలేక వాళ్ళు నరకం చూస్తున్నారు చిన్నపిల్లల్లో కూడా ఈరోజు. ఇలాంటి అన్నిటికీ ఉన్న పేరెంట్స్ అవేర్నెస్ రావాలి. పేరెంట్స్కి ఆ అవేర్నెస్తో పాటు పిల్లలకు ఒక మంచి హెల్దీ ఫుడ్, హెల్దీ టైమింగ్ ఫుడ్, ఏం తినాలి, ఎలా తినాలి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి అవేర్నెస్కి వస్తే చాలా బాగుంటుంది. మైగ్రేన్ని ఎలా తగ్గించుకోవాలో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే.